బైక్ ప్యానియర్స్ ఫిట్టింగ్ స్టార్ట్ అయింది. ఫస్ట్ లోపల ఇండికేటర్స్ ఫిట్టింగ్ తీయాలి. తీసిన తర్వాత ఈ టైల్ ఏదైతే ఉందో టైల్ది స్క్రూస్ ఉంటాయి. ఇక్కడ స్క్రూస్ తీస్తే మనకి ప్యానియర్స్కి ఈ ఇండికేటర్స్ వెనుకకు వస్తాయి కాబట్టి ఇక్కడ వైరింగ్ తీయాలి. వైరింగ్ తీసి సెటప్ చేయాలి. కంప్లీట్ చూడండి వీడియో. ఈ స్క్రూస్ ఇప్పాలి. ప్యానియర్స్ ఇక్కడ ఫిట్ అవుతాయి కాబట్టి సీట్ తీయాలి. సీట్ కవర్ తీసిన ప్యానియర్స్ ఇక్కడ ఫిట్ అవుతాయి ఈ బోల్ట్స్లో. సో సీట్ కవర్ తీయాలి. ప్రెజెంట్ దీనికి కావాల్సిన టూల్స్ లేవని మన టూల్ కిట్ ఓపెన్ చేస్తున్నాడు అన్న. ఇవి బైక్తో వచ్చే టూల్స్. చెప్పండి టైల్ కింద స్క్రూస్ తీయాలి అని. టైల్ కింద అన్న స్క్రూస్ తీస్తున్నారు. ఆ స్క్రూస్ ఓపెన్ చేయాలి. ఎందుకంటే ఇండికేటర్స్ ఫిట్టింగ్ మనకి ఇక్కడ టైల్ దగ్గర వస్తాయి. సో మీ ఇష్టం, ఇండికేటర్స్ కావాలంటే ఇక్కడ కూడా పెట్టించుకోవచ్చు, లేదంటే ప్యానియర్స్ ఫిట్ చేసినప్పుడు వెనక పెట్టించుకోవచ్చు. బట్ ఇక్కడ పెట్టుకుంటే నైట్ టైం అంత విజన్ ఉండదు. సో బెటర్ దీన్ని వెనకకి షిఫ్ట్ చేసుకోవాలి. వెనకకి షిఫ్ట్ చేయాలంటే ఇది వస్తుంది, ఈ ర్యాక్. ఈ ర్యాక్ మనకి ఇక్కడ వస్తుంది. సో ఈ ర్యాక్ ఇక్కడ ఉన్నాయి కదా, ఇక్కడ వస్తుంది ఇండికేటర్. ప్యానియర్స్ ప్రైస్ ఎంత అయింది ఏంటి అనేది కంప్లీట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. స్క్రూస్ ఓపెన్ చేశారు కదా, స్క్రూస్ ఓపెన్ చేస్తే చెప్పగా టైల్ కింద పార్ట్ కూడా వస్తుంది అని. ఇది టైల్ పార్ట్. దీంట్లో నుంచి మనకి ఇండికేటర్ వైరింగ్ ఉంటుంది. సో ఈ వైరింగ్ అనేది ఇప్పుడు చేంజ్ అవుతుంది. ఎందుకంటే ఈజీ క్లిప్స్ తీయడమే ఇండికేటర్స్ది. ఇది ఈజీ మెథడ్. షోరూమ్ కంపెనీలో ఇవ్వడం ఇది బెస్ట్ థింగ్. అంటే ఊరికే డిటాచ్ చేయొచ్చు. నార్మల్ వైరింగ్ అయితే ఊరికే వైర్ కట్ చేసి అంతా తలనొప్పి. అయితే ఈజీ డిటాచ్ చేసి మళ్ళీ అటాచ్ చేసుకోవచ్చు. అయిపోయింది ఇండికేటర్ సపరేట్. ఇంకా ఇండికేటర్ కూడా వచ్చేసింది. ఇప్పుడు అసలు ప్రాసెస్ స్టార్ట్. అడు ఫస్ట్ ఇదేంటంటే అడిషనల్ ఎందుకంటే మనకి ఇప్పుడు వెనకకి వెళ్తుంది కదా వైరింగ్. సో అడిషనల్ వైరింగ్ యాడ్ చేశారు. సో దట్ మనకి 5 years సాడిల్ స్టే ఫిక్స్ అయిన తర్వాత కనెక్షన్ ఈజీ ఉంటుంది. చూసారుగా లెంత్. ఇప్పుడు మనకి ఇండికేటర్ ఏమైందంటే ఇక్కడ వచ్చేది మనకి అటాచ్మెంట్ వెనక్కి దాకా వస్తుంది.
తర్వాత ఫిక్స్ చేసేయాలి. సింపుల్. మళ్ళీ ఏం లేదు, తీసిన 2 బోల్ట్స్ యాస్టిస్ బోల్ట్స్ ఫిక్స్ చేసేస్తే టైల్ యాస్టిస్ పొజిషన్కి వచ్చేస్తుంది. ఈ ర్యాక్ బోల్ట్ తీసి దాని లోపలే ఆ బోల్ట్తో పాటే సాడిల్ స్టాండ్ అనేది ఫిక్స్ అయిపోతుంది. ఏమైంది కచ్చమ్మా పొద్దు పొద్దున 7 గంటలకే ఫోన్ చేసి అబ్బాయి ఓడి మీకు 15 నిమిషాలు పట్టుకోండి ఓడియా లోన్ తీసుకున్నా కడతాం మేడం నాకు 10 days టైం ఏంటంటే 7కే ఫోన్ చేస్తారు. ఇండికేటర్స్ ఇక్కడ ఫిట్ అవుతున్నాయి. యాక్చువల్ ఇండికేటర్స్ పొజిషన్ ఇక్కడ, బట్ ఇప్పుడు వచ్చేవి ఇక్కడికి. చార్జ్ లేదు అందులో. ప్యానియర్స్ పెట్టేటప్పుడు ఫస్ట్ ఈ కుషన్స్ ఇందులో కూర్చోవాలి. సెట్లో కూర్చున్న తర్వాత అప్పుడు ఈ క్లాంప్ సెట్ చేసి క్లాంప్ సెట్ చేసిన తర్వాత ఈ బోల్స్ టైట్ చేయాలి. బోల్స్ టైట్ చేస్తే
ఫిక్స్ అయిపోతుంది ఇంకా. బట్ ఒకసారి సెట్ చేసుకోవాలి. ఇది మాత్రం స్ట్రైట్ పైకి ఉండాలి. ఫైనల్ ఫిక్స్ చేసిన తర్వాత మన బైక్ లుక్ చిల్లర అది చేతులు పెట్టు